నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పర్యటనలో మామిడికాయలు పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగిందన్న మంత్రులు నాదెండ్ల. అనగానే శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ఈ డ్రామాని వ్యాఖ్య. చంద్రబాబు కూటమిని కూకటి వేళ్లతో పీకేస్తారని జగన్ బంగారుపాళ్యం పర్యటన నిరూపించింది. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ చేనేత విభాగం చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనటుడు ఆశీష్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వాహనం వద్ద మామిడి లోడ్ పారబోసేందుకు ట్రయల్ రన్ జరిగిందని మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగానే సత్యప్రసాద్లు ఆరోపించారు. ఇదే విషయాన్ని నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారని వారు తెలిపారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకే మామిడి కొనుగోలుపై కృత్రిమ సమస్య సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను జగన్ పరామర్శించడానికి వెళ్లినప్పుడు కావాలని మామిడికాయలను వాహనాల కింద వేసి తొక్కించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని మామిడి కొనుగోళ్లపై కృత్రిమ సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను తొక్కేశారు. ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని. ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB54332 మొయ్యుద్దీన్ అక్బర్, అదేవిధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుమ్మలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చీవంలాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి. సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము, 100% కొంటాం. ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు ప్రభుత్వం చాలా క్లియర్గా పదే చెప్పింది, చేసి చూపించింది. మా అన్నలు చెప్పారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు ఎంతెంత శాతం పోయింది, ఎంతెంతమందికి ఎలా ఇస్తున్నాము, 260 కోట్లు ఈరోజు మనం ఎలా వాళ్ళ ఖాతాల్లో వేస్తున్నామని వాళ్ళు ఈరోజు స్పీచ్లో కూడా మాట్లాడుతూ కర్ణాటకలో 16 రూపాయలు ఎక్కడ ఇచ్చారు ఏమిటి అసలు. చంద్రబాబు నాయుడు గారే ఇంక్లూడింగ్ వీళ్ళ జిఎస్టీ పల్ప్ ఇండస్ట్రీ జిఎస్టీ కూడా తగ్గించమని చెప్పేసి వారు 5వ నెలలోనే లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి. ఈ పల్ప్ ఇండస్ట్రీలో కూడా అన్ని పార్టీలు ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతులకు మాత్రం న్యాయం చేయాలి. అలాగే పల్ప్ ఇండస్ట్రీస్లో సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి 12 రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా 11ంటికి ఎప్పుడో వాళ్ళ నాయకుడు వస్తా అంటే 9:30కి అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసుల మీద దాడి చేసి మీరు చూడండి ఇక్కడ 9:35 ఉదయాన్నే వాళ్ళ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ముందు ఒకప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి
అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడండి, ఎలా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని. నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఎవరన్నా మన ఇళ్లలో చాలామంది మనం అందరం ఉంటాం, కానీ అందరం కూడా తల్లుల్ని, మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం. ఒక సోదరిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక తల్లిగా మనం గౌరవిస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం, దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకు ఉందో, సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో, అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు. వాళ్ళు తప్పులు చేసి, తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా మంచి వాతావరణం ఉండాలి, రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి, మహిళలు ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఎవరిని కూడా మేము అలాంటి సహించాం. జగన్ బంగారుపాళ్యం పర్యటన ఒక సినిమా సెట్టింగ్ లా ఉందంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత బోమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ పర్యటనకు అడుగడుగున అవాంతరాలు సృష్టించిన జనం తండోపతండాలుగా తరలివచ్చారని, ఇది ప్రభుత్వం పైన జనాలకు ఉన్న ఆగ్రహమేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన విజయవంతం కావడం పట్ల జిల్లా కార్యకర్తలకు, మామిడి రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నియంతృత్వ చర్యల్ని ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు కూటమిని కూకటి వేళతో పీకేస్తారని జగన్ బంగారుపాళ్యం పర్యటన నిరూపించిందన్నారు. మించి జగన్ గారి పర్యటన విజయవంతమైంది. మామిడి రైతులలో భరోసా నింపటానికి, వాళ్ల కన్నీళ్లను తుడవటానికి, ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి వాళ్లకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఆయన పర్యటన ద్వారా కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం రావటం జరిగింది. ఈ సందర్భంగా బంగారుపాళ్యం వెళ్లేటువంటి దారులన్నీ కూడా జన సముద్రంగా కిక్కిరిసిపోయింది. ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది, ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది. జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే, పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు, ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే వెళ్లాలని మాకు నిబంధనలు విధించి కేవలం 30 మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి, 500కు మించి మార్కెట్ యార్డుకు రాకూడదునని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మేమేమి జన సమీకరణ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అని. అందులోనూ కూడా దగాపడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ల బాధల్ని, వ్యతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించడానికి ఈ పర్యటన పెట్టుకుంటే, ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి, కొన్ని వందల మందిని లాఠీ చార్జీలు చేసి, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారుపాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది. ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు, ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు, ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని, జగన్ గారిని చూడడానికి వీలే లేదు అని కట్టడి చేసి, నిన్న సాక్షాత్తు ఎస్పీ గారే, ఆ చిత్తూరు ఎస్పీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద
రౌడీ షీట్లు తెరుస్తామనని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారపు మాటల్ని మాట్లాడటం. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జనసేన చేనేత విభాగం చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం 100% స్ట్రైక్ రేటు ప్రజలంతా మనకి సపోర్ట్ చేశారో వాళ్ళకి మనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి గెలిచిన మరుసటి రోజు నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఒక జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతిరోజు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకోవటం, దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే లేదంటే ఎంపీ లేదంటే మినిస్టర్లు లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు లేదంటే ఎమ్మెల్సీలు ఇలా వివిధ రకాల హోదా ఉన్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ప్రతి ఒక్క పరిష్కారం 80% ఇక్కడే మనకి సమస్య పరిష్కారం అయిపోవాలి అని ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక దూరదృష్టితో ఒక సంకల్పంతో ఈ రోజున పెడతాం. ఈ రోజున దాంట్లో భాగంగా మంగళగిరిలో జనసేన సెంట్రల్ ఆఫీస్లో ఈరోజు నాకు అవకాశం రావటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. దేనికంటే ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంతో దారుణమైన, అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు తిరస్కరించినా కూడా మహిళలను అవమానపరచడం. ఇవాళ చూస్తూ ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంతి గారిని మహిళలను చూడకుండా కూడా నీచాతి నీచంగా అవమానపరచడం, లేదంటే రప్పని కోస్తామంటాం. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఒక ప్రజలకి మనం సమాధాన పడేట్టుగా ఉండాలి అని చెప్పి ఒక 10 సంవత్సరాలు ఆయన ఒక దశాబ్దం కాలం పోరాటం చేసి ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా అధికారంలో భాగస్వామ్యం ఏర్పడిన పరిస్థితి. దీంట్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న యువతకి రైతాంగానికి అది అందరికీ కూడా మనం సమాధాన పడాలి, వాళ్ళ డెవలప్మెంట్ని మనం చూడాలి, వాళ్ళని ఒక అభివృద్ధి పరంగా మనం తీసుకెళ్లాలని చెప్పి ఒక ఉద్దేశంతో పరిపాలన సాగుతూ ఉంటే ఈ రోజున ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లు ప్రజలను రెచ్చగొడతాం, కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొడతాం చేస్తూ ఉన్నాం. నిజంగా ఇది మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మేమైతే మా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము ఎంతో నిజాయితీగా పేద ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. మీరు ఒక 151 సీట్లు ఈ రోజున 11 సీట్లు పరిమితమైనా కూడా మీకు ఈ రోజు వరకు కూడా జ్ఞానోదయం అయినట్టు కనబడుతుందా? మేము అదే చెప్తా ఉన్నాం. దేనికంటే ఈ రోజున ఇక్కడ జరుగుతున్న జనవాణియే నిదర్శనం. ప్రతి ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తే ఆ సంబంధిత ఎమ్మెల్యేనో ఆ సంబంధిత డిపార్ట్మెంటో లేదంటే ఆ జిల్లా కలెక్టరో ఆ ఎస్పీ గారికో అటాచ్ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి మేము ఇక్కడ కూర్చొని చేస్తూ ఉన్నాం. ఒక ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసుకొని ఏ రోజన్నా మీరు మీ మంగళం నుంచి బయటకు వచ్చారా? ఏ రోజు వచ్చిన పరిస్థితి లేదు. మీ లోపల గూట్లో కూర్చొని పరిపాలన చేసిన పరిస్థితి. ఈ రోజున మేము ప్రజలకు సమాధాన పరిస్థితి ఈ రోజున మేము పబ్లిక్లో మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని తెలియజేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా వంగాయగూడెంలో క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సుస్మిత ట్రేడర్స్ ఫర్నిచర్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటల కారణంగా సమీప ప్రాంతంలో భారీగా పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.